మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందడి మొదలైంది. ఉదయం 4 గంటలకు బిషప్ పద్మారావు మొదటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవుని ఆరాధన కోసం తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. మరోవైపు ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం మెదక్ చర్చికి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అధికారులు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులు భక్తులకు పలు సూచనలు చేస్తున్నారు. చర్చికి భక్తులు భారీగా వస్తుండటంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మెదక్ ఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో 4 డీఎస్పీలు, 40 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలతో 60 మంది మహిళా పోలీసులతో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అలాగే పోలీసులు చెక్ పాయింట్స్ ను ఏర్పాటు చేసుకుని భద్రతను నిరంతరం పరిశీలించబోతున్నారు. మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందడి మొదలైంది. ఉదయం 4 గంటలకు బిషప్ పద్మారావు మొదటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవుని ఆరాధన కోసం తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. మరోవైపు ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం మెదక్ చర్చికొస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక కరోనా కేసులు కూడా పెరుగుతుండటంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులు భక్తులకు ఇప్పటికే పలు సూచనలు చేస్తున్నారు. విన్సెంట్ అయ్య గారు తదితర అధికారులందరి పక్షంగా మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. మెదక్ కెథీడ్రల్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ డాక్టర్ శాంతయ్య గారు, గురువులందరి పక్షంగా పాస్టేట్ సెక్రటరీ, కమిటీ సభ్యులు రెవరెండ్ కె విజయ పద్మరావు తల్లి గారి పక్షంగా మీ అందరికీ శుభములను తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక.